హలో, నా పేరు నవనీత అండి. నేను చామగడ్డ కర్రీ వండుతున్నా. ఇది చేపల కూర ఫ్లేవర్లా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, చామగడ్డ, చింతపండు అండి. దీని ముందుగా ప్యాన్ వేడి ఉల్లిగడ్డను పెంక మీద కొంచెం వేయించండి. పెంక మీద వేయించి కలర్ వచ్చేదాకా ఉల్లిగడ్డలను వేయించాలండి, ఉల్లిపాయలను వేయించాలండి. తర్వాత దీన్ని పక్కన పెట్టి అవుతారండి. నేను కుక్కర్లో వండుతాం. 3 విజిల్స్లోనే అయిపోతుందండి కర్రీ. 3 విజిల్స్లోనే కూర రెడీ అయిపోతుందండి. ముందుగా నూనెలో మగ్గనివ్వండి. సిమ్ములో పెట్టి మగ్గనివ్వండి. సిమ్లో పెట్టి కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వండి. చల్లారాగానే దీన్ని గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన ఉల్లిపాయను ఇందులో వేయండి. దీన్ని కొంచెం నూనెలో మగ్గనివ్వండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, పసుపు, కారం, తగినంత కారం. మా కారం కొంచెం తక్కువ ఉంది కాబట్టి 3 స్పూన్స్ వేస్తాను. మీరు వేసిన కారానికి సరిపడా ఉప్పండి. కొంచెం ఉప్పు వేసానండి. చింతపండు రసం పోయండి. మీకు కొంచెం పుల్లగా కావాలనుకుంటే చింతపండు రసం ఎక్కువ పోయండి. అట్లనే గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ పోయండి. ఇందులో జీలకర్ర, ధనియాల పొడి, మెంతులు కలిపి పేస్ట్ చేసిన పౌడర్ వేయండి. ఇప్పుడు విజిల్ పెట్టుకోండి. కుక్కర్కి విజిల్ మూత పెట్టేయండి. హైలో పెట్టండి. ఇప్పుడు వచ్చినాక తీసేయండి. విజిల్స్ రాగానే మొత్తం విజిల్ అంతా పోయాక చూసి ఓపెన్ చేయండి. చేపల కూర చామగడ్డ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఇలా కావాలనుకుంటే, చేపల కూర లాగా కావాలనుకుంటే ఒకసారి మీరు ట్రై చేయండి. చామగడ్డ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి చెప్తానండి. ఎక్సలెంట్ అండి. చేపల కూర చామగడ్డ కర్రీ సూపర్ ఉందండి. మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయండి.